ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యేపై కత్తులతో దాడి, ఆసుపత్రుల్లో పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేతను విహంగులు కత్తులతో తలపై చేతులపై అందరూ ఉండగానే నడి రోడ్డు మీద దాడి చేశారు. దాడిలో గాయపడిన శివసేన నేతను కొందరు ఘటన తర్వాత ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో పక్కనే ఉన్న సీసీ కెమెరాలో సంఘటన మొత్తం రికార్డు అవ్వగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లూధియానా ప్రాంతానికి చెందిన పంజాబ్ శివసేన నేత సందీప్ ఖలిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడారు. దాంతో ఆగ్రహించిన విహంగులు ఆయనపై కత్తితో దాడికి యత్నం చేశారు. శుక్రవారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్యక్రమం ముగించుకొని తన స్కూటర్పై వెళ్తున్న సందీప్ను నడి రోడ్డుపై విహంగులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే ఆ సమయంలో అతనితో పాటు ఉన్న గన్మ్యాన్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే సందర్భాన్ని గ్రహించిన సందీప్ తనను విడిచిపెట్టాలని చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. అయినా కానీ ఎటువంటి కనికరం చూపించకుండా విహంగులు సందీప్ తల చేతులపైన తీవ్రంగా కత్తులతో దాడి చేశారు. దీంతో అతను స్కూటర్ మీద నుంచి కిందికి పడిపోయాడు. అలా కత్తులతో ఆయనపై దాడి చేయగా తరువాత స్కూటర్పై విహంగులు అక్కడి నుంచి పారిపోయారు. దాంతో తీవ్రంగా గాయపడిన సందీప్ను ఆసుపత్రికి తరలించారు అక్కడి వారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై లూధియానా పోలీసులు హత్యాయత్నం చేసినట్లుగా కేసును నమోదు చేశారు. వీలైనంత వరకు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.